ఏం జరిగిందంటే మార్కెట్ పడినా సరే పుట్టు ప్రీమియమ్స్ అనేవి పెరగలేదండి. ఎందుకు పెరగలేదు అని డౌట్ అడిగారు. ఇలా మార్కెట్లో ఇన్ఫోరియా అనేది మారుతూ ఉంటుందండి. ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్లర్స్ రావడం మార్కెట్లోకి, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయర్స్ రావడం మార్కెట్లోకి. మీరు బయింగ్ సైడ్ ఉండాలన్నా సెల్లింగ్ సైడ్ ఉండాలన్నా మీ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. దాంతోపాటే జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుందో గమనించి ఇక్కడ మనం నేమ్ని చూడకూడదండి. అందుకే చార్ట్ని గమనించాలన్నమాట. చార్ట్లో ఏం కనిపిస్తుంది? అప్ ట్రెండ్ కనిపిస్తుందా, డౌన్ ట్రెండ్ కనిపిస్తుందా? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అలానే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి, మేము ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేస్తాము, నేకెడ్ చేస్తామా లేదా హెడ్జింగ్ చేస్తామా అని. ఇంట్రాడేకి వచ్చేసరికి అయితే మేము ఆప్షన్ సెల్లింగ్ అయితే నేకెడే చేస్తామండి. పొజిషనల్ అంటే 2 days 3 days క్యారీ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మేము ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ అనేది యాడ్ చేస్తామండి. అంటే ఒక ఆప్షన్ సెల్ చేసి ఒక ఆప్షన్ ని బై చేస్తాం అనమాట, హెడ్జ్ చేస్తాం లాస్ ఎక్కువ రాకుండా ఉండడానికి. ఓకే, ఆ వీడియోలో మనం ఏమైనా అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి ఒక సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఆ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. అప్ సైడ్ వస్తుంటే ఒక జోన్ చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ జోన్. ఆ జోన్ దగ్గర సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకే, ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందండి, గ్యాప్ అప్ అనేది జరిగి అక్కడ నుంచి లైట్ ఫాల్ వచ్చి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా, అంటే పాజిటివ్ లో క్లోజ్ అయింది అనమాట మార్కెట్. ఈ రోజు మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అయిందా లేదా, అక్కడ సైకాలజీ ఎలా ప్లే చేయాలి మంది, దాంతోపాటే ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది చూసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రైడే రోజు, ఇక్కడ గమనించండి. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కదా, కాబట్టి ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. కాకపోతే అక్కడ మీరు సెల్ చేయొద్దు అని చెప్పుకున్నాం. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ కనుక అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది, మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, అక్కడ వరకు ప్రైస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి మొన్నటి వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయని చూద్దాం అండి. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ని గమనించారనుకోండి, గ్యాప్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, మార్కెట్లో లైట్ ఫాల్ అనేది కనిపించిందండి. ఎక్కడ ఓపెన్ అయింది, మనం జోన్ చెప్పుకున్నాం కదా, ఆ జోన్ దగ్గర ప్రైస్ అనేది ఓపెన్ అయింది, సెల్లింగ్ అనేది కనిపించిందండి. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ లో ఇక్కడ నుంచి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ వచ్చి మళ్ళీ అదే జోన్ దగ్గర నుంచి ఫాల్ అనేది కనిపించిందండి మార్కెట్ లో. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేద్దాం చెప్పుకున్నాం అండి. ఎందుకు సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం చెప్పుకున్నాం, ఇక్కడ మనకి ఏముంది, బయింగ్ ప్రెజర్ ఉంది కదా, ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయిందంటేనే ఒక మంచి గ్రీన్ క్యాన్లో ఉన్నట్టు అనమాట. ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి ప్రైస్ లోకి వచ్చినా సరే బయర్స్ మళ్ళీ బై చేయడానికి ట్రై చేస్తారండి. అప్ అండ్ సినారియో ప్రకారం, అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో వస్తుంది కదా, ఈ జోన్ దగ్గర మళ్ళీ బయర్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవద్దని చెప్పుకున్నాం అండి. అదే ఇక్కడ జరిగిందనమాట. మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి అనమాట ఇలా వచ్చింది ప్రైస్ అప్ ట్రెండ్ ప్రకారం. ఇది ఇక్కడ డ్రా చేస్తా చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఓకేనా, ఇలా అర్థం చేసుకోండి ప్రైస్ని. ఇక్కడ మనకి ఏ ఎంట్రీ దొరకలేదండి ఈ ఏరియాలో, అంటే ప్రైస్ ఇక్కడ వచ్చే వరకు మనకి ఏ ఎంట్రీ దొరకలేదు. మన అనాలిసిస్ ప్రకారం కూడా మనం ఏ ఎంట్రీ ప్లాన్ చేయలేదు కదా, కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నమాట. మార్కెట్ని గమనిస్తూనే ఉంటాం మన ఎంట్రీ వచ్చే వరకు. ఇక్కడ గమనించండి, ప్రైస్లో మళ్ళీ ఇదే జోన్ దగ్గరకు వచ్చిందండి మార్కెట్. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము, 3 times వచ్చింది మార్కెట్. అంటే సెల్లర్స్ వీక్ అవుతున్నారు మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఈ జోన్ బ్రేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయ్యిద్దో అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా అనాలిసిస్ ప్రకారం, అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదు అక్కడ జరుగుతున్న సినారియోని అర్థం చేసుకుని మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మన అనాలిసిస్ ప్రకారం మూవ్ అయ్యాం అనుకోండి, ప్రాబిలిటీ అనేది మన సైడ్ ఉంటుంది అనమాట. మనం కాన్ఫిడెంట్గా ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ప్రైస్ని ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ బ్రేక్ అయిందండి ఈ క్యాండిల్లో ఇలా అనమాట. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి మీరు బయింగ్ సైడ్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మనం చెప్పుకుంటాం కదా, రీసెంట్ స్వింగ్లో అనమాట. ఈ స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్లోనే మీరు ఎంట్రీ తీసుకోవాలంటే అలా అయినా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మన ట్రెండ్ సెటప్ అనేది వచ్చిందండి. మీరు గమనిస్తే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, లో అయింది, ఎప్పుడైతే ఈ హై అనేది క్రాస్ అయిపోద్దో అక్కడ మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం కదా అప్ ట్రెండ్ సెటప్ ప్రకారం. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్లో అనమాట. ఈ స్వింగ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నారు అనుకోండి, ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ 1:1 టార్గెట్ అనేది వచ్చిందండి. కాకపోతే ఈ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, మీ స్టాప్ లాస్ గమనించండి ఇక్కడ పెద్దదైందండి. ఈ స్టాప్ లాస్ మీకు ఓకే అనుకుంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయాలండి మార్కెట్లో. గమనించండి, ప్రైస్ని అప్ సైడ్ వెళ్తూ ఉందా, ఎక్కడ వరకు వచ్చింది, మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా,
ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు వచ్చిందండి. ఇక్కడ మనం ఏం ప్లాన్ చేసుకున్నాం అనాలిసిస్ ప్రకారం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం కదా. సెల్ చేయాలంటే జోన్ దగ్గరకు వచ్చింది సెల్ చేస్తామా, అలా చేయకూడదు కదా. మన సెటప్ అనేది రావాలన్నమాట. సెటప్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకుంటాం కదా, డౌన్ ట్రెండ్ సెటప్. ప్రైస్ లో వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, ఎప్పుడైతే ఈ లో అనేది క్రాస్ అయిద్దో రీసెంట్లో ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం కదా, ఇలా అనమాట. ఈ సెటప్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెటప్ ఇక్కడ వచ్చిందో రాలేదో మీరు గమనించండి. ప్రైస్లో ఇక్కడ చూడండి, ప్రైస్లో వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, ఎప్పుడైతే ఈ లో అనేది క్రాస్ అయిపోద్దో ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్లో. దాంతోపాటే రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది కదా, ఈ రెండు కన్ఫర్మేషన్ తీసుకొని మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హై అనమాట. సెల్లింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ టార్గెట్ అనేది వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి నిఫ్టీ చార్ట్లో ఏముంది, మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు కనిపిస్తుందండి. మనకి ఒక వీక్ వచ్చింది కదా, కానీ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేశారనుకోండి ప్రీమియమ్స్లో ఈ వీక్ అనేది రాలేదండి. అంటే మన స్టాప్ లాస్ హిట్ కాలేదన్నమాట ఆప్షన్స్లో. ఓకేనా, ఇలా కొన్నిసార్లు మార్కెట్లో జరుగుతూ ఉంటుందండి. స్పాట్ చార్ట్లోనేమో స్పైక్స్ అనేది వస్తాయి, ఆప్షన్ చార్ట్లో స్పైక్స్ రావు. ఒకవేళ ఆప్షన్ చార్ట్లో స్పైక్స్ వచ్చినాయి అనుకోండి, స్పాట్ చార్ట్లో స్పైక్స్ అనేవి రా అనమాట. ఇలా మీరు ప్రైస్ని అర్థం చేసుకోండి. స్పైక్స్ వస్తున్నాయి అనుకోండి మార్కెట్లో, మీరు ఏం చేయాలి, మీ స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి రావాలి. లేదు వెయిట్ చేయగలనుకుంటే ట్రేడ్లో వెయిట్ చేయండి. నెక్స్ట్ గమనించండి, మనం ఎంట్రీ తీసుకున్న ప్రైస్ అనేది ఫాల్ వచ్చింది కదా, దాని తర్వాత ఏం జరిగింది, ఒక చిన్న కన్సల్టేషన్ లా జరిగిందంటే, అంటే ఒక రేంజ్లో ఉండిపోయింది అనమాట బాక్స్లో. ఇక్కడ మనకి ఏ ఎంట్రీ రాలేదు మన సెటప్ ప్రకారం. అలానే మన సబ్స్క్రైబర్ ఇంకో డౌట్ అడిగారండి, ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకున్నాము, పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాము, మార్కెట్ అయితే ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్ అయిందంటే మరి పిఈలో ఏం జరగాలి, పిఈ ప్రీమియం పెరగాలి కదా. ఏం జరిగిందంటే మార్కెట్ పడినా సరే పుట్టు ప్రీమియమ్స్ అనేవి పెరగలేదండి. ఎందుకు పెరగలేదు అని డౌట్ అడిగారు. పుట్ ప్రీమియమ్స్ ఎందుకు పెరగలేదు అని అలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీరు గమనించండి ప్రైస్ని. ఓవరాల్గా ఎట్ సైడ్ ఉందండి ఈరోజు మొత్తం ప్రైస్, అప్ సైడ్ ఉంది కదా. అప్ సైడ్ ఉందంటే అందరి మైండ్ సెట్లో ఏముంటుంది, ఆప్షన్ బయర్స్ మైండ్ సెట్లో కాల్ సైడ్ ఉంటుంది అనమాట. కాబట్టి మార్కెట్ ఫాలో అవుతున్నా సరే మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని పుట్లు ఎవరు బై చేయరండి. దీన్నే మనం ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటాం ఆప్షన్ గీక్స్ లో. అంటే ఓవరాల్గా ఇన్ఫోరియో ఎటుంది, ఇన్ఫోరియో ఎటుంది ఇక్కడ మనం గమనిస్తే మార్కెట్లో బుల్లిష్ సైడ్ ఉంది కదా, అంటే కాల్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించారనుకోండి ప్రైస్ ని ఫాలో అవుతూ వస్తూ సపోర్ట్ జోన్ దగ్గరకు వస్తుంది అనమాట. సపోర్ట్ జోన్ దగ్గరకు వస్తుందంటే మళ్ళీ ప్రైస్ రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా అప్ సైడ్. కాబట్టి పుట్టు ప్రీమియమ్స్ బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిరండి ఆప్షన్ బయర్స్. అందుకని ఏం జరిగింది, మీకు మార్కెట్ ఫాలో అవుతున్నా సరే పుట్టు ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పిన పాయింట్ మీరు డీప్గా అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావాలన్నమాట. ఏంటిది, పెరిగింది కదా మార్కెట్ అంటే కాల్స్ అనేవి పెరగాలి కదా. ఇక్కడ కాల్స్ పెరగలేదన్నమాట. పుట్టు ప్రీమియమ్స్లో ఏం జరగాలి, పుట్టు ప్రీమియమ్స్ ఫాల్ అవ్వాలి కదా. పుట్టు ప్రీమియమ్స్ కూడా ఫాల్ అవ్వలేదు ఈ ఏరియాలో. ఎందుకు అవ్వలేదని ఇప్పుడు మీకు ఆన్సర్ రావాలండి. ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఇన్ఫోరియో ఎట్ సైడ్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్ అందరిది రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లింగ్ సైడ్ ఉంటుంది కదా. మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉందన్నప్పుడు కాల్స్ ఎవరు బై చేస్తారు, కాల్స్ ఎవరు బై చేయరు కదా. అందరూ ఎట్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, పుట్లు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి పుట్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి అనమాట రెసిస్టెన్స్ జోన్ దగ్గర. అందుకే ఇక్కడ మనకి పుట్లో స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదండి ప్రైస్ అప్ సైడ్ వచ్చినా సరే. ఇలా మార్కెట్లో ఇన్ఫోరియా అనేది మారుతూ ఉంటుందండి. ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు సెల్లర్స్ రావడం మార్కెట్లోకి, ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు బయర్స్ రావడం మార్కెట్లోకి. ఇది ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే. విక్స్లో కూడా అర్థమైద్దండి మనకి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ. కాబట్టి బిగినర్స్ అందరూ ఏం చేయాలంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈక్విటీలో ప్రాక్టీస్ చేయండి. ఈక్విటీలో ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆప్షన్ బయింగ్లోకి వచ్చారనుకోండి, మీ ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మార్కెట్ ఎట్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చినా సరే మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసుకొని ఎంట్రీలు తీసుకోవచ్చు, ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అనమాట ట్రేడ్లోంచి. మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి అండి. ఓకే, ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్లో మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో చెక్ చేసుకుంటాం కదా, ఒకసారి డైలీ చార్ట్లో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించిన మనకి గే క్యాండిల్ ఫామ్ అయింది, ఒక డోజీ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. ఇక్కడ మనకి మార్కెట్ డోజీలోనే క్లోజ్ అయిందండి. కానీ మీరు గమనించాల్సింది ఇక్కడ అండి, మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయిందని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఇది గమనించాలి మీరు. పాజిటివ్లో క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ అనే వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి గమనిస్తే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే ఇంత సెల్లింగ్ ప్రెజర్ని కూడా బయర్స్ ఆపి హోల్డ్ చేశారు. కాబట్టి ప్రైస్ని బయర్స్ అనే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఏం చేద్దాం, మనం ఎప్పుడైతే ఈరోజు హై ఉంది కదా బ్రేక్ అయిపోద్దో అప్ సైడ్, అక్కడి నుంచి మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఉంది. ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ అనేది లోలోకి వస్తుంది అనుకోండి, మనకి జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్ ఉంది, దాంతోపాటే ఈరోజు లో ఉంది కదా,
ఇది మొత్తం ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకొని బయింగ్ జోన్ లాగా ఇక్కడ నుంచి కూడా మనం ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు ఒకవేళ మార్కెట్ ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి ప్రైస్ ఫాల్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutesలోకి వెళ్ళి జోన్స్తో పాటు అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. మనం ఓవరాల్గా ప్రైస్ని గమనించారు అనుకోండి, చూడండి మీరు ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వచ్చిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ వరకు మన ప్రైస్ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందన్నమాట. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రైస్లో ఏం జరగాలి, లోన్ అనేది క్రాస్ అయిపోవాలి కదా, ఇక్కడ లో అనేది క్రాస్ అయిపోవాలి. ఇక్కడ క్రాస్ అవ్వలేదు, క్రాస్ అవ్వకుండా ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా మార్కెట్. అంటే ఇలా అనమాట, ఈ ట్రెండ్ క్రాస్ అయింది, అప్ ట్రెండ్లోకి మారింది అనమాట ప్రెసెంట్. కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది, అప్ ట్రెండ్లో హైలు క్రాస్ చేస్తుంది కదా. అలా అర్థం చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అనేది క్రాస్ చేసిద్దో అప్ సైడ్, ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటామండి మనం. మరి మార్కెట్లో ఫాల్ ఎప్పుడు రావచ్చు, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిద్దో అప్పుడు ఫాల్ రావచ్చు కదా. డౌన్ ట్రెండ్లోకి ఎప్పుడు కన్వర్ట్ అయింది మార్కెట్, లోలు అనేది బ్రేక్ చేయాలి కదా. ఇక్కడ లోలు ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ ఉన్నాయండి, ఈ రెండు దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ఒక లోలా కన్సిడర్ చేసుకుందాం అండి, ఒక చిన్న జోన్ లా కన్సిడర్ చేసుకుందాం. ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో మార్కెట్ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయినట్టు మనం అర్థం చేసుకొని అక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అండి. ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా గమనిద్దాం అండి. మనం ప్రైస్ ఎప్పుడైతే లోలోకి వస్తుందో ఇక్కడ మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఉంది, దాంతోపాటే దీన్ని కూడా ఒక సపోర్ట్ లా కన్సిడర్ చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం మనం ఈ జోన్ మొత్తాన్ని కూడా. కాబట్టి ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మన బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి ఈ జోన్లో, అక్కడ మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వస్తుందంటే మనకి నెక్స్ట్ జోన్ ఉంది కదా రెసిస్టెన్స్ జోను 25,030, ఈ జోన్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఎందుకంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, ఇక్కడ సెల్లింగ్ వచ్చినా సరే మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తారనమాట. అందుకే ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అయ్యి ప్లాన్ చేయట్లేదు ఈ జోన్ దగ్గర. ఎప్పుడైతే ఈ జోన్ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి 25,150. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. ఇందా మనం అనాలిసిస్ చేసుకున్నాం కదండి, ఇంపార్టెంట్గా ఏం చేస్తున్నాం, లోలో ఈ లో మొత్తాన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నాం కదా. ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. మనం అనాలిసిస్ చేసుకున్న నిన్న ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మీ బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. మార్కెట్ని గమనించండి, జోన్ దగ్గర వరకు వచ్చిందా, అక్కడ నుంచే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చేసిందండి. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీలో గమనించాం అనుకోండి, ప్రైస్ సపోర్ట్ జోన్ దగ్గరే ఉంది కదా ఇంకా, కాబట్టి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుందాం అండి. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే రేపు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 55K అండి, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం మార్కెట్లో. ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో మళ్ళీ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది కదా మార్కెట్, కాబట్టి మనం అప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత. ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం అండి. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, మన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 55,300, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకు సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు, ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు కాబట్టి బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయం. ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఈ జోన్ని, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 55,500 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. మీరు బయింగ్ సైడ్ ఉండాలన్నా సెల్లింగ్ సైడ్ ఉండాలన్నా మీ సెటప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. దాంతోపాటే జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుందో గమనించి దాని తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ని గమనించారనుకోండి, మీరు ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో మార్కెట్లో మనకి, ఇప్పుడు కూడా అక్కడి నుంచే బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ప్రైస్ని ఇలా అర్థం చేసుకోండి. రేపటి అనాలిసిస్ చూసుకున్నాం అనుకోండి, మనం మార్కెట్ ఎప్పుడైతే ఈ హైని క్రాస్ చేసిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి వరకు అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 82,040, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, మన సపోర్ట్ జోన్ ఉంది కదా డౌన్ సైడ్ ఎంత 81,300 అండి,
ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎందుకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది? మార్కెట్ డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది కదా. ప్రతి చార్ట్ ని మనం అదే చెప్పుకుంటున్నాం అండి. ఏం చెప్పుకుంటున్నాం? ఒక సపోర్ట్ జోన్ చెప్పుకుంటున్నాం. ఆ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మనం నేమ్ ని చూడకూడదండి. అందుకే చార్ట్ ని గమనించాలన్నమాట. చార్ట్ లో ఏం కనిపిస్తుంది? అప్ ట్రెండ్ కనిపిస్తుందా, డౌన్ ట్రెండ్ కనిపిస్తుందా, ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉంది, బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, అది అర్థం చేసుకోవాలండి చార్ట్ లో. అది అర్థం చేసుకున్న తర్వాత జోన్స్ ని, సెటప్స్ ని ఫాలో అయ్యి ఎంట్రీస్ తీసుకున్నారు అనుకోండి, హై ప్రాబిలిటీ అనేది ఉంటుందండి మార్కెట్ లో. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.